ఇంకా నందీశ్వరుడు, ఇంకా బ్రహ్మమూర్తి, ఇంకా ఇంద్రుడు కూడా వచ్చాడా? ఇంద్రుడు వచ్చాడు. ఇంకెవరు వచ్చారు? ఇంకా అందరి దేవతలు సన్నాయి బృందం వారిలా మారువేషం వేసుకొని ఆ గజాసురుడు ముందుకెళ్ళి పాటలు పాడారు. పాటలు పాడారు పాటలు అనుకుంటారా? కాలం చోట్ల జానకమ్మ పాటలు పాడుంటారు. జానకి అమ్మ పాటలను పాడతారు. అశ్విని కీర్తిస్తూనే భజనలు పాడతారు. ఓహో, అప్పుడు గజాసురుడు చాలా సంతోషపడున్నాడే. ఇప్పుడు వెలిగిందయ్యా నీకు. జరిగింది ఇక్కడ ఎక్కడ దీపాలు పోవట్లు లేవే. వెలిగింది మీ గుర్రలయ్యా. అప్పుడు గజాసురుడు చాలా సంతోషపడి నీకేమైనా కావాలో కోరుకోని అంటాడు. మన పార్వతీదేవి ఏమని కోరుకుంది? శివుడు కైలాసంలోకి తిరిగి రావాలనే కదా. అవును, అదే వాళ్ళు కూడా కోరుకుంటారు. నువ్వు నిజంగానే అంత సంతోషపడితే ఆ బోలా శంకర్ని ఇచ్చేసి అని అంటారు. అప్పుడు సుందరకుంటలు ఈ పొరలు కూడా బాగానే పనిచేస్తున్నాయి. చెప్పండి. ఇంతలో ఆ పార్వతీదేవి నలుగురు రాకుంటుందని చెప్పానా? చెప్పారు. అలా నలుగురు రాసుకుంటూ ఉండగా ఆ ముద్దని చూసి చిన్న బొమ్మలా తయారు చేస్తుంది. బొమ్మతో ఏం చేసిందంట? ఆ బొమ్మకి జీవం పోసిందంట. అప్పుడు చిన్న బాలకుడు తయారై, అమ్మా నేను పుట్టాను కదా, నా పేరేంటి అని అంటాడు. బాలకుడికి ఏం పేరు పెట్టారంట? వినాయకుడు అని పేరు పెడుతుంది. అప్పుడు నాయన నాకు పని చేసి పెడతావా అని అంటుంది. అప్పుడు సరే అమ్మా అని అంటాడు. అప్పుడు ఈ యజ్ఞాన్ని తీసుకొని ఇంకా ఇంద్రాన్ని తీసుకొని గుమ్మం దగ్గర నిలబెట్టి, నాయన ఈ వచ్చేదాకా ఎవరిని లోపలికి రానివ్వద్దు అని చెప్పేసి స్నానానికి వెళ్తుంది. అప్పుడే శివుడు కైలాసానికి వస్తున్నాడు కదా. సున్నపశువులు చెప్పనిస్తారా లేకపోతే నీ గొడవేనా? సరే అక్క, మీరే చెప్పండి. అప్పుడు ఆ బలంబించిన అస్త్రాన్ని పట్టుకొని ఇంకా ఉండ్రాలు తింటూ అలాగా కాపలా కాస్తూ ఉండగా ఇంతలో శివుడు ఇతర శివగణాలతో కైలాసానికి చేరతాడు. అప్పుడు వినాయకుడు వాణ్ణి కూడా ఆపేశాడా? అవును, వినాయకుడు వాడిని కూడా ఆపేశాడు. శివగణాలందరినీ ఓడించేసి ఎంత చెప్పినా ఒక్కడిని కూడా లోపలికి వెళ్ళనివ్వలేదు. అప్పుడు శివుడికి చాలా కోపం వచ్చి ఏం చేశాడంట? తన అస్త్రమైన త్రిశూలాన్ని తీసుకొని ఆ బాబు మీద తుంచేశాడంట. అప్పుడు ఆ తల పంచిన ఎక్కిని కాలిపోయింది. తను అసలు అక్క ఏం చెప్తుందా? తల పంచిన వినడం ఏంటి, మళ్ళీ కాలిపోవడం ఏంటి? శివుడికి సూర్యుడే ఒక నేత్రం, చంద్రుడు కూడా ఒక నేత్రం కదా. అవును, మూడో కన్ను చేస్తే అగ్ని కదా వస్తుంది. అవును, అందుకే త్రినేత్రుడు అనే పేరు కూడా ఉంది కదా అక్క. అలానే ఆ తల కూడా కాలిపోయింది. ఇంతలో పార్వతీదేవి స్నానం చేసి బయటికి వచ్చి నా కొడుకేడి, నా పుత్రుడేడి, నా వినాయకుడేడి అని అందరినీ అడుగుతుంది. అప్పుడు ఒక్కరు కూడా సమాధానం ఇవ్వరు. శివుడు ముందుకొచ్చి జరిగిందంతా చెప్తే పార్వతీదేవి నా పుత్రుడు నాకు ఎలాగైనా కావాలి, నా వినాయకుడు నాకు ఎలాగైనా కావాలి స్వామి అని చెప్పేసి అంటుంది.
పార్వతీదేవి మాటను మన్నించడం తప్ప వేరే దారి లేదు కదా. అందుకే అందరి దేవతల వైపు చూడగా ఇంద్రుడిని పిలిచాడు. ఇంద్ర, ఎవరైతే ఉత్తరం దిక్కుకి తల పెట్టుకొని పడుకుంటారో వారి తలని నాకు తీసుకురండి అని అంటాడు. పరిగెడుతూ ఓహో అలాగా. అప్పుడు విష్ణుమూర్తి అంటాడు, ఇంద్ర ఆగు, నేను కూడా వస్తాను అని చెప్పేసి వాళ్ళిద్దరు అలాగా వెళ్తూ ఉండగా పరిగెడుతూ ఎంత దూరం వెళ్ళారంట? అలా చాలా దూరం వెళ్ళగా గజాసురుడి దేహం కనిపిస్తుంది. పరిగెడుతూ ఏంటి ఏనుగు తల? ఇలాగే ఆ ఇంద్రుడు కూడా అంటాడు. అప్పుడు విష్ణుమూర్తి, మనం శివుడు చెప్పిన ఆజ్ఞను పాటించాలి కదా, అందుకే వెళ్ళు ఆ తలని తీసుకురా అని చెప్పేసి వాళ్ళిద్దరూ ఆ శివుడి దగ్గరికి ఆ తలని తీసుకెళ్తారు. అప్పుడు ఆ తలని ఆ బాబు మృతదేహాన్ని కనిపించి జీవాన్ని పోస్తారు. పరిగెడుతూ అప్పుడు ఆ బాబు ఏం చేశాడు? అప్పుడు ఆ బాబు లేచి నించున్నాడు. వాళ్ళమ్మ చాలా సంతోషించింది. అప్పుడు వాళ్ళ కొడుకు బతికాడని సంతోషించిందే కానీ ఏంటి ఏనుగు తల అని కూడా చాలా బాధపడింది. అక్కడున్న దేవతలందరూ చాలా వరాలిచ్చి ఇంకా ఏ పని ప్రథమంగా మొదలుపెట్టినా ఆ గణేశుడికే పూజ చేయాలని కూడా ఆధిపత్యం ఇస్తారు. అది విని పార్వతీదేవి చాలా సంతోషిస్తుంది. పరిగెడుతూ అమ్మయ్య, ఇప్పుడు అర్థమైందా మనకి గణేశుడు ఎలా పుట్టారు? అవునుగా